చాలా మంది సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్స్ మీరు ఈ క్యారెక్టర్ నేను ఇస్తాను, ఆ! కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఆ! చాలా మంది అంటూ ఉంటారు. అదే. అంటే కమిట్మెంట్ ఇవ్వడం ఏంటి? టాలెంట్‌తో అంటే టాలెంట్‌తో అవును. సంబంధం లేదా? అవును. అవును. కమిట్మెంట్ ఇస్తే టాలెంట్‌ని ఇస్తారా? ఆ! అంటే ఏంటి మేడం దాని ఉద్దేశ్యం ఏంటి? అదే మీ గదా! అభిప్రాయం? మనం అడగాలి వాళ్ళని. యెస్. వాళ్ళని అడగాలి. హ్మ్. ఇప్పుడు షూటింగ్ అన్నప్పుడు టాలెంట్ అవసరం గదా! అవును. మీకు క్యారెక్టర్స్ అవసరం. యెస్. క్యారెక్టర్స్ అవసరం గాబట్టే అక్కడి వరకు వస్తారు. మరి ఎందుకు కమిట్మెంట్ అనేసి ఎందుకు అడగాలి? అంటే అది చాలా రాంగ్ గదా! మంది అంటే కొంతమంది తెర మీదకి వచ్చి చెప్తున్నారు. కొంతమంది చెప్పుకోలేక అదే. ఎవరిది ఎవరి జోన్‌లో వాళ్ళు యెస్. ఉంటున్నారు. కానీ ఎగ్జాక్ట్‌లీ. అది రాంగ్ అది. హ్మ్. కమిట్మెంట్స్ అనడం చాలా తప్పు అది. హ్మ్. ఈవెన్ నేను గూడా ఒకటి మొన్న విన్నాను. కమిట్మెంట్ అని ఏదో పోలీస్ కేస్ కూడా అయిందట. కాస్టింగ్ కౌచ్ ఏదో వాళ్ళు సమ్ ప్రాబ్లమ్ పెట్టారు. అమ్మాయి వెళ్లి రిపోర్ట్ చేసింది యెస్. అని నేను గూడా విన్నాను. కానీ అది చాలా దారుణము, రాంగ్ అది. హ్మ్. వర్క్ ఉంటేనే పిలుస్తారు. లేకపోతే లేదు గదా! మరి అవన్నీ ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి తెలుగు ఇండస్ట్రీ అనేది ఆహ్, ఎప్పుడూ తెరిచిన పుస్తకంలా తీసుకుంటుంది అని చాలా మంది అవును. అవును. అనుకుంటారు. బట్ అవును. ఇలా చేయడం అనే దాని వల్ల మార్పు రావాలి. ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వచ్చే బ్యాడ్ ఛాన్సెస్ నేమ్. ఉన్నాయి. బ్యాడ్ అండ్ నేమే అది. ఇంకోటేంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. ఆ! ఇప్పుడు అంటే తెలుగు సినిమా అన్ని ఇండస్ట్రీ కమిట్మెంట్స్ కాదు యెస్. గదా! యెస్. అన్నీ ఎగ్జాక్ట్‌లీ. అలా అనలేము మనము. రాకపోవచ్చు. వాళ్ళ హ్మ్. టాలెంట్‌తో రాకపోవచ్చు. లేకపోతే నాలాగా ఇట్లా రీజన్స్ ఇంకేమైనా ఉండొచ్చు వాళ్ళకి. రీజన్స్ ఉండి ఫ్యామిలీ ఆ! బ్యాక్‌గ్రౌండ్ చెప్పలేము. ఇలా ప్రాబ్లమ్ రైట్. లైక్ మ్యారేజ్ అయిపోయింది, ఆ! పిల్లలున్నారు కరెక్ట్. అంటే కరెక్ట్. ఓకే. ఆఫ్‌కోర్స్ కాదనట్లేదు. యెస్. బట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఈ తెలుగు ఇండస్ట్రీలో ఆ! మెయిన్‌గా ఆ! ఎక్కువగా ముంబై నుంచో లేకపోతే లైక్ వేరే కంట్రీస్ నుంచో వచ్చిన హ్మ్. వాళ్ళనే ఎక్కువగా హీరోయిన్స్‌గా పెట్టుకుంటున్నారు. అవును. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ అవును. ఎంతమందున్నారు? మనం వేళ్ళ మీద లెక్క అవును. పెట్టుకోవచ్చు. అవును. లయ గారు కావచ్చు, సావిత్రి గారు కావచ్చు. అవును. లైక్ ఇట్లా వేళ్ళ అవును. మీద లెక్క పెట్టుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఇస్తే మన తెలుగు తెలుగు వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. ఆడపడుచులు కూడా సినిమా ఇండస్ట్రీలో లేదు. ఒక వెలుగు వెలిగే నిజమే. ఛాన్సెస్ ఉన్నాయి. అవును. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మీరేం చెప్తారు? అవును. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నేను అన్నది ఒకటే. ఇండస్ట్రీలో పెద్దలున్నారు. వాళ్ళందరూ గూడా దీని మీద గూడా నిర్ణయం తీసుకోవాలి. ఏదో సమ్ ప్రాబ్లమ్ జరిగింది. అక్కడికి వెళ్తాం మేము, అక్కడే మాట్లాడతాము అని గాకుండగా, ఇవన్నీ కమిట్మెంట్స్ ఈ మధ్య యూట్యూబ్ ఛానెల్స్ చాలా అయిపోయాయి. కమిట్మెంట్స్ అని, కాస్టింగ్ కౌచ్ ఏదో ప్రాబ్లమ్ పెట్టిందని, క్యారెక్టర్ మేమిస్తాము, మీరు కమిట్మెంట్ ఉంటేనే ఇస్తాము అవును. అనేది చాలా రాంగ్ అది. దానివల్ల వీళ్ళు పెద్దవాళ్ళందరూ ఇండస్ట్రీలో కూర్చున్న వాళ్ళు అందరూ గూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ జాబ్ లాగానే ఇది గూడా. జాబ్ చేయట్లేదా మనము 9-5 జాబ్ చేయట్లేదా? అలాగే ఇది గూడా ఇప్పుడు, షూటింగ్ అంటే. ఇప్పుడు చాలా మంది మేడం క్యారెక్టర్‌గా అంటే చాలా మంది అనుకుంటారు. వీళ్ళకేంటి సినిమాల్లో హ్మ్. చేశారు. వీళ్ళకి అది ఇది అని చెప్పి ఆ! చాలా మంది అవును. అవును. అనుకుంటూ ఉంటారు. అవును. బట్ వాళ్ళ పర్సనల్ లైఫ్‌లోకి వెళ్తేనే వాళ్ళు పడిన స్ట్రగుల్ తెలుస్తుంది. యెస్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం పావలా శ్యామల ఆ! గారున్నారు. అవును. అవును. ఆవిడ ఎంత స్ట్రగుల్ ఫీల్ అయ్యారో, ఆవిడ ఆర్థికంగా చాలా ఇబ్బందులు అవును. పడారు. అంటే సినిమాలు చేశారు చేయడానికి. అవును. పావలా శ్యామల అంటే ఒక బ్రాండ్. ఆవిడ యెస్. అందరికీ కరెక్ట్. తెలిసింది. కరెక్ట్. ఇలా చాలా మంది విషయాల్లో లైక్ 'రామచంద్ర' గారు 'వెంకీ' హ్మ్. సినిమాతో ఎంత అవును. పాపులర్ అయ్యారో నిజమే. మనకందరికీ అవును. తెలిసిందే. ఇవాళ చదివాను నేను యెస్. రామచంద్ర గారిది. ఎగ్జాక్ట్‌లీ. 'రామచంద్ర' గారు ఆయన లైక్ ఆయన బ్లడ్ క్లాట్ అయిపోయి ఆయన ఈ సైడ్ అంతా లెఫ్ట్ సైడ్ అంతా పారాలిసిస్ అవును. వచ్చింది. సో, ఆర్థికంగా ఆయనకి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు 'మనోజ్' గారు తప్ప హ్మ్. 'మంచు మనోజ్' మన గారు రియాక్ట్ సైతం అయ్యారు. మన సైతం ఉన్నారు గదా! యెస్. సార్ యెస్. ఆయన వెళ్లి హెల్ప్ యెస్. చేశారు. ఎగ్జాక్ట్‌లీ. 25,000 మంచు ఇచ్చారు. మనోజ్ గారు సపోర్ట్ చేశారు. బట్ ఆహా! ఎందుకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇలా ఆర్థికంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సపోర్ట్ ఇవ్వడం లేదు. ఇలా చాలా అవును. మందున్నారు. కొంతమంది బయటపడతారు. అవును. కొంతమంది బయటపడితే మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావేమో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అవును. ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే అందరూ యూనిటీగా ఎందుకు యూనిటీగా ఉండాలనే కోరుకుంటున్నా నేను. ఇప్పటికైనా యూనిటీగా ఉండాలి. ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌ని వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో, ప్రతి ఒక్కరికి పెన్షన్స్ కానీ, ఇప్పుడు మా ఛాంబర్ ఉంది. మా చా వాళ్ళు అందరూ గూడా కలిసి పెద్దవాళ్ళందరూ నిర్ణయం తీసుకోవాలి. పెన్షన్స్ ఇవ్వాలి. పావుల శ్యామల గారితో నేను 2 ఇయర్స్ వర్క్ చేశాను. ఓహ్! 'ఆత్మీయులు' సీరియల్‌లో తను మా మదర్ క్యారెక్టర్ అనమాట. వెరీ నైస్. సో, నాకలా పరిచయం ఉంది తనతో. సో, తనకు కూడా ప్రాబ్లమ్ అయినప్పుడు యూనియనే సహాయం చేసింది. హ్మ్. చేయలేదని కాదు. అలా అందరికీ చేయాలి. హ్మ్. ప్రతి ఒక్కరికి వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉండాలి. హ్మ్. ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా వాళ్ళు చూసుకోవాలి. ఒక యూనిటీ పెట్టాలి వాళ్ళను. వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. అంతే కాకుండా సైలెంట్‌గా మనకెందుకులే అని అనుకుని ఉండేది కాదిది. ఎందుకంటే సినిమా అంటే ఇండస్ట్రీ గదా! దాని మీద ఎందరో బతుకుతున్నారు. అవును.
కొంతమంది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సినిమాస్నే నమ్ముకుని పాపం అదే లైఫ్ అనుకునే ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అంటే అది సినిమా ఛాన్స్ వచ్చి ఆ సినిమా హిట్ అయితే వీళ్ళకి వస్తుందా మేడం? అంతేనా? అంతే కదమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకుని వర్క్ చేసుకున్న దానికే షూటింగ్స్ ఎంత అమౌంట్ అనుకున్నామో అంతవరకే, కానీ మళ్ళీ ఎక్కువ ఉండదు. హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళ వరకు ఏవి రాదు. మేబీ ఏదైనా చూసుకుంటే వాళ్ళు పెద్దవాళ్ళు చూసుకోవాలి, కానీ మనకు తెలియదు అది అంతవరకే. అది ఓకే ఓకే. మా కోసం వెళ్ళవయ్యా వెళ్ళు అదొక్కటి చేస్తారా? మా కోసం వెళ్ళవయ్యా వెళ్ళు 3 సార్లు కదా అది? వెళ్ళవయ్యా వెళ్ళు 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 ఆ సౌండింగ్ వేరు. ఫస్ట్ సెకండ్ థర్డ్ రిథమ్ వేరు. అవును ఎగ్జాక్ట్లీ. అలా. సో నెక్స్ట్ మీరు ఏం ప్రాజెక్ట్ చేయాలని? ప్రాజెక్ట్స్ ఉన్నాయమ్మా ఇప్పుడు ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ మూవీ ఉంది. ఓకే, అందులో ఏం క్యారెక్టర్? మదర్ రోల్ అని అన్నారు. ఒక 15-16 years బాయ్, అంటే తన ఎంగేజ్ బాయ్ మదర్ రోల్ ఉంది. వేరే అన్ని మూవీస్ లో కూడా ఎక్కువగా మదర్ రోల్స్ అని అన్నారు. ఒకటి మాత్రం ఏదో సమ్ మినిస్టర్ క్యారెక్టర్ సినిమాకి చాలా మంచి కీ రోలు అని చెప్పారు అనమాట. మినిస్టర్ రోల్ అని చెప్పారు. మళ్ళీ జయం మూవీ లాంటి క్యారెక్టర్ పడితే ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఎస్, పడాలి, పడుతుంది. మళ్ళీ తేజ గారి డైరెక్షన్ లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయాలి, అది మీరు చేయాలి, నేను సినిమాలు నేను చేయాలని నేను కోరుకుంటున్నాను. తేజ గారు టచ్ లో ఉంటారా మీకు? లైక్ లేదు, టచ్ లో అయితే లేదు, కానీ రీసెంట్ గా నేనే ఒక సినిమా సార్ చేస్తున్నారని తెలిసి నేను కాల్ చేశాను. కాల్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 2002 నేను ఈ మధ్య కాలంలో చేశాను. ఒక 1 month కూడా అవ్వలేదు. సో సార్ ఫోన్ చేసి, సార్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అన్నాను నేను. సో తను బుక్ అయిపోయాయమ్మా, ముందే అడగొద్దా అని అన్నారు. సో నైస్ టాకింగ్ టు హిమ్. ఓకే మేడం, జయం మూవీ లాంటి క్యారెక్టర్స్, అంతకు మించి క్యారెక్టర్స్ ఇంకా ఇంకా మీకు రావాలని, మంచి గుర్తింపు రావాలని కూడా కోరుకుంటున్నాము. అండ్ ఫైనల్ క్వశ్చన్ నేను అడగలేదు, ఫస్ట్ సెల్ఫీ ఎవరికి ఇచ్చారు మీరు? ఫస్ట్ సెల్ఫీ నా ఫ్యాన్ ఉన్నారు కదా, జెమినీ సినిమాలో కలిశారు. ఓకే, ఆయనకే ఇచ్చారు? అతనికే. ఓకే, ఆయన పేరు గుర్తుందా మీకు? ఆ అబ్బాయి పేరు గుర్తులేదు, కానీ హీరోయిన్ అనే పిలిచి ఫోటో తీసుకునే వరకు అదే బాగా గుర్తు. అదే గుర్తు బాగా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. తక్ష మీడియా ఛానల్కి వచ్చి మీ వాల్యుబుల్ టైం మాతో కేటాయించి మంచి మంచి విషయాలన్నీ మాతో, మీ సినీ ఇండస్ట్రీ విషయాలన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.